గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను చూద్దాం. ఈనాడులో కనుక చూసినట్లయితే, తెలంగాణ వార్తా పేపర్స్లో ఈనాడులో కనుక చూసినట్లయితే మనకు ప్రధాన వార్తగా తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. న్యాయవాదుల కోటా నుంచి ఎంపిక చేసిన వారిలో గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతి, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 1-2 తేదీల్లో సమావేశమై 8 హైకోర్టులకు 36 మంది న్యాయమూర్తుల నియామకానికి చర్యలు చేపట్టిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక వచ్చే 100 ఏళ్లకు ప్రణాళిక అన్నటువంటి హెడ్లైన్తో ప్రధాన వార్తను ఈనాడులో మీరు చూడొచ్చు. ప్రపంచ పెట్టుబడులు కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో డిసెంబర్ 9న దాన్ని ఆవిష్కరిస్తాం. వచ్చే 100 ఏళ్ల అవసరాలకు సరిపడా ప్రణాళికలు అందులో ఉంటాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడేలా మహేశ్వరం మండలంలో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయాన్ని ఇక్కడ ఇస్తూ, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ఆ ఫ్యూచర్ సిటీ ఉంటుంది. ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ మారబోతుంది. మలబార్ బంగారు వజ్రాభరణాల తయారీ కర్మాగార ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. నిధుల బదిలీకి ఒత్తిడి చేసిందెవరు అంటూ ఈ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి వార్తను ప్రస్తావిస్తూ, ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు నిన్న విచారించారు. సుమారు 6 గంటల పాటు ఆయన ఏసీబీ కార్యాలయంలో ఉన్నారు. ఈ క్రమంలో అధికారులు అరవింద్ నుంచి పలు కీలక అంశాలపై వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ ఆపరేషన్కు నిధుల చెల్లింపు అంశంపై విచారణ జరిపినట్లు సమాచారం. గత నెల 16న కేటీఆర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అరవింద్ కుమార్ను ఏసీబీ ప్రశ్నించింది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏంటంటే, ఎఫ్ఈఓకు నిధుల బదిలీ ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నప్పటికీ నిబంధనలు పాటించకపోవడం గురించి ఏసీబీ పలు ప్రశ్నలను సంధించినట్టుగా తెలుస్తోంది. ఇక మరో వార్త వచ్చేసి, చదువే ప్రధానం, విధ్వంసాలకు వెళ్ళొద్దు, విదేశీ విద్యార్థులకు అమెరికా పెట్టిన షరతు. దాదాపు నెల రోజుల తర్వాత విదేశీ విద్యార్థుల చదువుకు జూన్ 18 నుంచి వీసాల దరఖాస్తును అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి అమెరికా విదేశాంగ శాఖ అభ్యర్థులకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు ఆ శాఖ ప్రతినిధి మిగ్నాన్ హౌస్టన్ ఓ ప్రకటన చేశారు. విద్యార్థి వీసాలకు ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఏ అవసరానికైతే మీరు దరఖాస్తు చేశారో దానికే వీసాను వాడుకోవాలి. అంటే చదువే ఇంపార్టెంట్, విధ్వంసాలకు వెళ్ళొద్దు అన్నటువంటి ఒక హెచ్చరికతో కూడిన సూచన అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. నేడు సామాజిక న్యాయ సమర భేరి, జై బాపు జై భీమ్ జై సంవిధాన్లో భాగంగా ఎల్బీ స్టేడియంలో సభ ఉండనుంది. సామాజిక న్యాయ సమరభేరి పేరిట టీపీసీసీ తలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది అని చెప్పొచ్చు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ ఈ సభ జరగనుంది. అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే 12,500 మందికి పైగా గ్రామ శాఖల అధ్యక్షులు, అన్ని జిల్లాలు మండల కమిటీ కార్యవర్గ సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు వెరసి 40,000 మందికి పైగా నేతలు, కార్యకర్తలు ఈ సభకు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల అధ్యక్షులకు భవిష్యత్ కార్యాచరణపై నేరుగా దిశానిర్దేశం చేస్తారు. ఇక హైకోర్టుకు కొత్తగా 4 జడ్జిలు, కేంద్రానికి పేర్లు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం రైట్ సైడ్. ఇక లెఫ్ట్లో చూస్తే, తనిఖీలకు వచ్చిన వారికి లంచం. తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్ అధికారులకు లంచాలిచ్చిన విషయంలో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలపై కేసు నమోదైంది. తమ కాలేజీలకు అనుకూలంగా నివేదికలు ఇవ్వాలని యాజమాన్యాలు మధ్యవర్తుల ద్వారా జాతీయ వైద్య కమిషన్కు అధికారులకు పెద్ద మొత్తంలో సొమ్మును ముట్టజెప్పారు అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ.
ఇటు అప్పులు అటు పన్నులు. అంటే రాష్ట్రంలో 20 నెలల్లో కాంగ్రెస్ చేసినటువంటి అప్పు 2 లక్షల కోట్లు. ఈ 8 ఏండ్లు 3 రెట్లు అంటే మోదీ పాలనలో జీఎస్టీ బాధుడుకు సంబంధించి ఈ వార్త. అంటే అప్పు పుట్టట్లేదంటూ రికార్డు స్థాయి రుణ సేకరణ, ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న తెలంగాణ అప్పులు ఇలాగే కొనసాగితే వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర ప్రజలపై భారం మరో 4 లక్షల కోట్లు. అదే జరిగితే 5 ఏళ్ల పాలనలో 6 లక్షల కోట్లకు అప్పు, 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ అప్పు 4.17 లక్షల కోట్లే. ఇటు కేంద్రం విషయానికి వస్తే మోదీ పాలనలో జీఎస్టీ బాధుడు, ఎన్డీఏ పాలనలో సగటు జీవికి పన్నుపోటు, 2017-18లో జీఎస్టీ వసూళ్లు 7,41,000 కోట్లు, 2024-25కు వచ్చేసరికి 22 లక్షల కోట్లకు చేరింది. 5 ఏళ్లలోనే రెట్టింపు, 8 ఏళ్లలో 3 రెట్లు. ఇంతవరకు వసూలైన జీఎస్టీ 118 లక్షల కోట్లు, సగటున ఒక్కొక్కరి నెత్తిన 81,000 జీఎస్టీ బాధుడు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానరేటంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరోవైపు రొటీన్ హెల్త్ చెకప్ కోసం యశోదా దవాఖానకు మాజీ సీఎం కేసీఆర్, ఆరోగ్యం భేషుగ్గా ఉందన్న వైద్య బృందం. మరోవైపు లెఫ్ట్లో కనుక రీల్స్ వైజ్ మీరు చూస్తే, నాది కేసీఆర్ స్థాయి, కేటీఆర్ హరీష్కు మా సీఎం జవాబిస్తారు, కూలీ చేసుకునేటోళ్లకు 5 లక్షల ఇల్లిస్తున్నాం, మామూలు విషయమా, వాళ్ళు 5,000 చూస్తారా, మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య. కాంగ్రెస్ పార్టీలో కోవట్టులు ఉండొచ్చు, ప్రతి పార్టీలోనూ అట్లాంటి వాళ్ళు ఉంటారు, క్రమశిక్షణ లేకుండా మాట్లాడితే ఊరుకోం. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. వాళ్లే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు, కడియం, రేవూరి, నాయినిపై కొండా ఫైర్. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల సెగ్మెంట్లోనే మెజారిటీ భారీగా తగ్గింది, మీనాక్షికి లేఖలో మురళి అంటూ న్యూస్ రీల్స్లో ఈ వార్తలను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే ఇక్కడ మనకు టాప్లో ఒక్కడే 269 శుభ్మన్ భారీ ద్విశతకంకు సంబంధించి తొలి ఇన్నింగ్స్లో భారత్ 567, ఇంగ్లాండ్తో రెండో టెస్ట్. హైకోర్టు న్యాయమూర్తిగా తుహిన్ కుమార్ గేదెల, కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. ఇక బ్యానర్ ఐటం విషయానికి వస్తే, గత పాలకులు ఎప్పుడైనా అన్నదాతలను ఆదుకున్నారా, మామిడి కిలోకు అదనంగా 4 ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం, 90% రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇస్తున్నాం. వైసీపీ నేతలు రాష్ట్రానికి పెను సవాల్గా మారారు, రాజకీయాల్లో చీడపురుగుల్లా తయారయ్యారు. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక విశాఖ టెక్ పతాక, రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ రాకతో మారనున్న రూపురేఖలు. సాగర తీరానికి దిగ్గజ సంస్థలు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్. రాబోయే 6 నెలల్లో 15 సంస్థలు వచ్చే ఛాన్స్. చిన్న పెద్ద కలిపి విశాఖలో ఇప్పటికే 150 ఐటీ కంపెనీలు. ఆంధ్రజ్యోతి. రెవెన్యూ రచ్చ అంటూ భూ సమస్యల పరిష్కారానికి జనం ఎదురు చూస్తున్నారు, జగన్ ప్రభుత్వ హయాంలో భారీగా ఫ్రీహోల్డ్ అక్రమాలు అంటూ వార్తనిచ్చింది ఆంధ్రజ్యోతి. జవాబు చెప్పండి, బనకచెర్లపై కేంద్ర జలసంఘం లేఖ. వరద జలాలంటే ఏంటి, వాటిని ఎలా లెక్కిస్తారు అంటూ సాధ్యాసాధ్యాల రిపోర్ట్పై అధ్యయనం, పరిశీలన, అభిప్రాయాలతో ఏపీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక దిద్దుబాటుకు తొలి అడుగు, ఒకే కార్యక్రమంతో 2 లక్ష్యాలపై గురి. ఏడాది విజయాలను ప్రజలకు చెప్పడం, దారి తప్పిన ఎమ్మెల్యేలను గాడిన పెట్టడం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులన్నీ నెల రోజులు జనంలోనే కార్యాలయానికి రావద్దని స్పష్టమైన ఆదేశం. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే అడుగులు, జనంతో మమేకమయ్యేలా బాబు వ్యూహం అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి. ఇవిగో సాక్ష్యాలు అంటూ ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. ఏపీలో పోలింగ్ రోజు తొలుత వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య భారీ తేడా.
రాష్ట్రంలో పోలింగ్ శాతం మధ్య తేడా దేశంలోనే అత్యధికంగా ఏకంగా 12.54%. పోలింగ్ శాతంలో తేడా వల్ల పెరిగిన ఓట్లే 87 శాసనసభ స్థానాల్లో గెలుపోటములను నిర్దేశించాయి. హిందూపురం, రాయచోటి నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళిలో వ్యత్యాసాలున్నాయి. ఓటింగ్లో పెరుగుదలే దానికి ఉదాహరణ అంటూ వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది. అయితే ఈవీఎంల మాయాజాలంపై ఈసీకి ఆధారాలతో వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఆధారాలు అందించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతల బృందం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. ఏం చేస్తాం? మెజిస్ట్రేట్ల తీరు అలా ఉంది. కారణాలు చెప్పకుండానే పీటీ వారెంట్ జారీపై హైకోర్టు విస్మయం. కాకాణి పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.